ఖమ్మంతో సహా జిల్లాలోని కమ్మ సంఘాలన్నీ కమ్మవారి విజయాన్ని, సంక్షేమాన్ని, పేదల అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నాయి. అంతేగాని వేరే ఇతర రాజకీయ పార్టీలకు, నాయకులకు కమ్మ సంఘం వత్తాసు పలకదని కమ్మ సంఘం స్పష్టం చేసింది. కమ్మవారికి మినహా వేరే పార్టీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మ సంఘం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని సంఘం సంయుక్త కార్యదర్శి మందటి నరేష్ చౌదరి వెల్లడించారు. కమ్మవారు ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సుకు, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని నరేష్ చౌదరి స్పష్టం చేశారు. కమ్మ మహాజన సంఘం ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి వత్తాసు పలకదు. కమ్మ మహాజన సంఘం పూర్తిగా కమ్మవారి శ్రేయస్సు కోసం, కమ్మవారి అభివృద్ధి కోసం, ఏ రంగంలో ఉన్న కమ్మవారి గెలుపు కోసం కృషి చేస్తుంది. కానీ సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం పనిచేస్తుంది. కానీ ఏ రాజకీయ పార్టీల కోసమో, రాజకీయ నాయకుల కోసమో పనిచేయదని వారు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్మ మహాజన సంఘం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు వత్తాసు పలకదని ఈ మూలంగా కమ్మ జాతి మొత్తానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఒక రాజన సంఘం పేరుతో ఎన్ఎన్ రామారావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు. కమ్మ మహాజన సంఘం ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి వత్తాసు పలకదు. కమ్మ మహాజన సంఘం పూర్తిగా కమ్మవారి శ్రేయస్సు కోసం, కమ్మవారి అభివృద్ధి కోసం, ఏ రంగంలో ఉన్న కమ్మవారి గెలుపు కోసం కృషి చేస్తుంది. కానీ సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం పనిచేస్తుంది. కానీ ఏ రాజకీయ పార్టీల కోసమో, రాజకీయ నాయకుల కోసమో పనిచేయదని వారు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్మ మహాజన సంఘం ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలకు వత్తాసు పలకదని ఈ మూలంగా కమ్మ జాతి మొత్తానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.